ప్రభుని ఆరాధించే ముందు మనం కొన్ని మాటలు చూద్దాం. Before praise and worship, let us see few words. 112వ కీర్తన 4వ వచనం. Psalm 112 verse 4. ఇందులో మొదటి మాటను నేను చదువుతాను. The first verse I want to read. 112వ కీర్తన 4వ వచనం. Psalm 112 verse 4. మొదటి మాట, యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును. Light arises in the darkness for the upright. ఎంతో అద్భుతమైన ఆ మాట ఇది. It's so wonderful word. ఎల్లప్పుడూ కూడా నా జీవితంలో ఎంతో నిరీక్షణను సంతోషాన్ని తీసుకొచ్చే మాట ఇది. So this word always brings hope in whatever situation in our life. ఇది అద్భుతమైన దేవుని యొక్క మాట ఇది. So it's a wonderful word from God. కాబట్టి ఈ మాటను బట్టి మనము కొద్ది నిమిషాలు మనం ధ్యానిద్దాం. So let us take this word and let us meditate for few minutes. అయితే ఒక విషయం ఏమంటే, ఈ యొక్క మాటకు రెండవ భాగం ఏమంటే ఇంకొక ప్రక్కన మనం చూడాల్సింది. So the other side of this word we need to see. 119వ కీర్తన 130వ వచనము. Psalm 119 130. ఇది కూడా మొదటి మాటను చూసినట్లయితే, This also first part if you read. 119వ కీర్తన 130వ వచనము మొదటి మాట నేను చదువుతాను. Psalm 119 verse 130. I will read the first part of that verse. నీ వాక్యములు వెల్లడి అగుటతోడనే వెలుగు కలుగును. The unfolding of your words gives light. కాబట్టి రెండు చోట్ల మనం క్రితం చదివిన చోట కూడా వెలుగు గురించే చూస్తున్నాం, ఇక్కడ కూడా వెలుగు గురించే చూస్తున్నాం. So the previous verse also we saw about light, and this verse also we are looking at light. అయితే ఆయన యొక్క వాక్యము వెల్లడగినప్పుడు నా హృదయంలో ఏం కలుగుతుందంటే వెలుగు కలుగుతుంది. అది నిజంగా అభిషేకింపబడిన ఆయన వాక్యము అయినట్లయితే నా హృదయం సిద్ధంతో స్వీకరించడానికి సిద్ధంగా నేను ఉన్నట్లయితే అది వెలుగు కలుగుతుంది. So unfolding of his words, that means when God reveals something, when you receive it in your heart, acknowledge it, believe it, you will receive light in your heart. అప్పుడు మనం యథార్థంగా ఉన్నట్లయితే, అప్పుడు నేను డార్క్నెస్ లో ఉన్నా, నేను వాళ్ళెంతో పడిపోయి ఉన్నా, నేను ఎంతో చీకట్లో ఉన్నా వెలుగు పడుతుంది. So whatever darkness you are living in, or whatever fallen state you are living in, if you receive like that, then there is a light that shines in your life. కాబట్టి ఇక్కడ ఈ యొక్క యథార్థవంతులకు చీకట్లో వెలుగు పుట్టును అన్నది దేవుని వాక్యాన్ని బట్టి యథార్థంగా ఉన్న వాళ్ళ నిమిత్తం మాట్లాడుతున్నాను. So here the upright will receive light out of darkness. That means I'm talking about those who are upright according to God's word. వాళ్ళకి ఎంత శుభ నిరీక్షణ ఉంటుందో ఈ రోజు మనం చూద్దాం. So what a glorious hope they have. Let us see that today. అంటే లోకంలో కూడా చాలా మంది యథార్థవంతులు, మనం యథార్థంగా ఉన్నవాళ్ళు మనం చూస్తాం. So even in this world also we find some good people, honest people, upright people. వాళ్ళ గురించి కాదు. So it is not about such people. ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే, ఇక్కడ ఆయన వాక్యములు వెల్లడగినప్పుడు మనకు వెలుగు కలుగుతుందన్న ఆ యొక్క వాక్యాన్ని మనం చూస్తున్నాం. So we also saw the other verse. If you see very carefully, the unfolding of his words, that gives light. అంటే ఎవరైనా మనల్ని దేవుని వాక్యం ద్వారా హెచ్చరించినప్పుడు, లేకుంటే దేవుని వాక్యం మనతో మాట్లాడినప్పుడు, లేకుంటే పరిశుద్ధాత్ముడు మనల్ని తాకినప్పుడు, so when somebody speaks from God's word and they show us something, or Holy Spirit speaks to our hearts, or through situations when we receive God's word, that is when we receive the light. ఒకవేళ మనం చీకట్లో ఉన్నప్పటికీ కూడా, even though you are in darkness in that situation, ఆ వాక్యపు వెలుగులో మనం యథార్థంగా ఉన్నట్లయితే మనకు వెలుగు పడుతుంది. So if you are upright in that light that is from the word of God, in that light if you are upright, you will receive the light. కాబట్టి ఈ వాక్యాన్ని బట్టి చూసినప్పుడు పేతురు గురించి నేను ఆలోచిస్తున్నాను. So if you meditate on this verse, I was thinking about Peter. పేతురు గురించి మనకు తెలుసు, నూతన నిబంధనలో ఒక అద్భుతమైన యొక్క స్థితిని, పేతురు యొక్క జీవితాన్ని మనం చూస్తాం. So we know about Peter that there is a new stage in his life, and in the New Testament, a wonderful life from him. కాబట్టి మనము మత్తయి సువార్త 26వ అధ్యాయం 33వ వచనం చూసినట్లయితే, Matthew chapter 26.
మత్తయి సువార్త 26వ అధ్యాయము 33వ వచనం. Matthew chapter 26, verse 33. ఇక వచనాన్ని మనం చూస్తాం. ఈ యొక్క సందర్భం మనకు తెలుసు. ప్రభువు అప్పగింపబడక మునుపు ఆయన శిష్యులతో ఆయన ఎంతో సహవాసము కలిగి ఉండి వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు జరిగిన సందర్భం ఇది. So this was the situation when Peter had a very close relation with Jesus and with all the disciples, and that was the context in which Peter was telling this verse. 31వ వచనము 32వ వచనాల్ని ఆ యొక్క ప్రవచన పూర్వకమైన వాక్యాల్ని ప్రభు జ్ఞాపకం చేస్తున్నారు. So here Jesus was reminding them about a prophetic word from verse 31 and verse 32. అంటే ఈ రెండు జరగబోతున్నవి. అంటే ఒక 32వ వచనం జరగబోయేదాన్ని ప్రభు చెప్తున్నారు. So verse 32, that what is going to take place, Jesus was telling about that. 31వ వచనము ఆ యొక్క ప్రవచనం జకర్యా 13:7లో రాయబడిన వచనాన్ని ప్రభు చెప్తున్నారు. So verse 31, that it is from Zechariah 13:17 that our Lord was pointing out that verse. జకర్యా 13:7 వచనం నుంచి. Chapter 13 verse 7 onwards. కాబట్టి అయితే అప్పుడు ఆ టైంలో 33వ వచనం పేతురు మాట్లాడుతున్నాడు. And then verse 33, Peter was replying like this. అందుకు పేతురు, నీ విషయమై అందరూ అభ్యంతరపడినను నేను ఎప్పుడునూ అభ్యంతరపడనని ఆయనతో చెప్పగా, Then Peter said to him, even though all may fall away because of you, I will never fall away. ఈ 34వ వచనంలో ప్రభు చెప్తున్నారు, యేసు అతన్ని చూసి, ఈ రాత్రి కోడికి మునిపే నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పెదవని నీతో నిశ్చయముగా చెప్తున్నాను నేను. And then verse 34, Jesus said to him, truly I say to you that this very night before a rooster crows, you will deny me 3 times. 35వ వచనం, పేతురు ఆయనను చూసి, నేను నీతో కూడా చావవలసి వచ్చినను నిన్ను ఎరగనని చెప్పనెను. ఆ ప్రకారము శిష్యులందరూ అనిరి. Verse 35, Peter said to him, even if I have to die with you, I will not deny you. All the disciples said the same thing too. అయితే ఇక్కడ మనము చూడవలసిన విషయం ఏమంటే, So one thing we need to notice in this, ఇక్కడ పేతురు యొక్క స్థానంలో మనల్ని మనం పెట్టుకోవాల్సి ఉన్నాం. so we need to place ourselves in the place of Peter. కాబట్టి మనం అక్కడ చూడవలసింది ఆయన పేతురు యొక్క స్థానంలో మనం పెట్టుకొని, So we need to place ourselves in the place of Peter and we need to see ourselves. మనం పరిశీలించుకున్నట్లయితే అద్భుతమైన వెలుగును మనం పొందగలం. If you truly check yourselves, examine your hearts, you can receive wonderful light there. అయితే ఇక్కడ నేను మాట్లాడాలనుకున్న విషయాలు ఏమంటే, But one thing I want to speak about here, పేతురు ఈ విధంగా చెప్పాడు కదా, పేతురు నేను ఆయనతో నీతో అందరూ అభ్యంతరపడినను కూడా నేను అభ్యంతరపడినని చెప్పాడు. అదే విధంగా నేను సావాల్సి వచ్చినప్పటికి కూడా నేను ఆ విధంగా చెప్పనని చెప్పాడు. so here 2 times like Peter said, even if everyone has to fall away, I will not fall away. Even if I have to die, I will not deny you. That's what Peter said. కాబట్టి ఇప్పుడు నా ప్రశ్న ఏమంటే, పేతురు యేసుప్రభుని ప్రేమిస్తున్నాడా అన్నది నా ప్రశ్న. So my question here is Peter truly loving Jesus? నాకు కలిగింది. మిమ్మల్ని ఒకవేళ మీకు కూడా ఇటువంటి డౌట్ వచ్చి ఉండొచ్చు. నాకు వచ్చింది, పేతురు ఈ టైంలో నిజంగా ప్రభుని ప్రేమిస్తున్నాడా? So in this situation when Peter was saying like that, one thought I got was, is Peter really loving? Maybe you may also get the same thought or not. అయితే దీని గురించి నాకు కొంత ఆ విధంగా ఆలోచన ఉంది. So I thought like that. తర్వాత మనకు తెలుసు అతను ముమ్మారు బొంకినట్టు కూడా మనం చూస్తాం. So we know that later he denied Jesus 3 times. తర్వాత మనం చూస్తాం అతను పశ్చాత్తాపడినట్లు మనం చూస్తాం. So we also see later he repented. లూకా సువార్త 16వ అధ్యాయం 22వ అధ్యాయంలో మనం ఈ మాట చూస్తాం. Luke chapter 22. ఇదే విషయాల్ని ఈ యొక్క అధ్యాయంలో కూడా మనం చూస్తాం. So the same words we can see again in this chapter also. ఈ యొక్క 62వ వచనంలో వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చెను అని ఉంటుంది. So Luke chapter 22 verse 62,
And Peter, and he went out and wept bitterly. అయితే ఇక 2 ఈ విషయాల్ని చూస్తున్నప్పుడు ఈ యొక్క అతను నేను అందరూ విడిచిపోయినా విడిచిపోనని చెప్పాడు. అభ్యంతరపడినని చెప్పాడు. సావాల్సొచ్చినా నేను నిన్నెరగనని చెప్పనని చెప్పాడు. So here in that previous chapter we have seen in Matthew chapter 26 that even if everyone fall away, I will not fall away. I will, if everyone has to, even if I have to die, I will not deny you. That's what Peter said. కాబట్టి ఈ తర్వాత అతను జరిగిందంతా మనకు తెలుసు. అతను ముమ్మారు బొంకినట్టు మనకు తెలుసు. So we know today that Peter, he denied 3 times. తర్వాత అతను వెలుపలికి పోయి సంతాపడి ఏడ్చాడు. So after that, when he received the light, he went out and he wept bitterly and he cried. అయితే ఇక్కడ ఆ ఏడ్చిన పశ్చాత్తాపడిన స్థితిని కనుగొన్నప్పుడు So when you truly see that Peter's repentance, that state of repentance, దేని గురించి అతను రిపెంట్ అయి ఉంటాడని నేను ఆలోచిస్తూ ఉన్నప్పుడు for what he really repented at that time. ప్రాముఖ్యమైన 2 విషయాల గురించి అతను ఆ విధంగా పశ్చాత్తాపడ్డాడని నేను అనుకుంటున్నాను. So I think there are 2 very important things he repented about at this point of time. ఒకటేమంటే ఆయన యేసుప్రభుని ఎరగనన్నందుకు నిశ్చయంగా అతను పశ్చాత్తాపడ్డాడు. ఎంతో బాధపడ్డాడు. So first thing, definitely, because he said he doesn't know Jesus, for that he could have felt very sorry and he might have repented from that. అయితే రెండో విషయం ఏమంటే అతను ఎంత బలహీనుడో అతను ఆ విషయంలో కూడా ఎంతో అతను పశ్చాత్తాపడ్డాడు. But second thing, he came to know that truly his true condition, how weak he was, and he so repented of that condition. ఎందు గురించి ఆ విధంగా పశ్చాత్తాపడి ఉంటాడని నేను చెప్తున్నానంటే So why I am able to say that he repented of these 2 things? నిశ్చయంగా ప్రభువుని అతను ప్రేమిస్తున్నాడు అన్నది అందులో సత్యమే. So the Lord loves Peter, that is true. పేతురు యేసు ప్రభువుని ప్రేమిస్తున్నాడు అన్నది సత్యము. So here Peter loved Jesus, that is true. అతను యేసు ప్రభువుని పేతురు ప్రేమిస్తున్నాడన్న ప్రేమలో ఎటువంటి సందేహము లేదు. So there is no doubt that Peter loving Jesus. మరి ఇక్కడ ప్రాబ్లం ఏంటి? అతనికి అసలు ప్రాబ్లం ఏంటి అన్నది చూసినట్లయితే So in this whole situation, if you see what is the problem that Peter had to go through. అతను బలహీనతను అతను ఎరగడు అతను. So Peter, he didn't know what was his weakness. That was the problem. కాబట్టి అతను పశ్చాత్తాపడి ఏడ్చినప్పుడు నేను ఎందుకు పనికిరాను, ఎంత బలహీనుడు అని అనుకున్నాడు కాబట్టి అతను చేపలు పట్టడానికి మళ్ళీ తిరిగి వెళ్ళాడు. So at this time when he repented, he felt that he is good for nothing. He cannot do anything for the Lord. So he felt it's better to go back for fishing. That's why he went for fishing. లేనట్లయితే అతనంటే ఆయన యొక్క ఈ ప్రశస్తమైన దేవుని కుమారుడిని గురించి ఎరిగిన అతను ప్రత్యక్షత కలిగిన అతను అది ఎంత బలహీనుడు ఎరిగినాడు. నేను ఎందుకు పనికిరాను, నేను ఎంత శక్తిమంతుడు నేను అనుకున్నాను, నేను అది కాదు అని తను చావాల్సి వచ్చినా నేను సిద్ధమే అని చెప్పిన అతను చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోయాడు. అతను బలహీనతను ఎరిగి ఉన్నాడు ఇప్పుడు. So earlier he was able to have that revelation that Jesus Christ was the Messiah, the Son of God, and then he was thinking he was so strong, he wants to live for God. But now after repentance, he came to know that his true weakness, and now he felt that he can only go for fishing. మనం కూడా అనేక సార్లు మనం చూస్తూ ఉంటాం, మనం ఆత్మీయంగా ఎంతో బలవంతులు అని మనం అనుకుంటూ ఉంటాం. So many times we also think that spiritually we are very strong. ఇప్పుడు నిజంగా తిరిగి జన్మించిన ప్రతి ఒక్కరిని ఈ విధంగా నేను అడిగాను అనుకోండి. So truly all those who are born again, if I ask this question, అంటే ఈ ప్రశ్న నిజంగా తిరిగి జన్మించిన వారికో లేకుంటే మతానుసారంగా ప్రభువుని వెంబడిస్తున్న వారికి కాదు కానీ so this question is not just for those who are living religiously or nominal Christians or just born again, not like that. ఎందు గురించి అంటే అటు ఒకవేళ ఎవరైనా లోకాన్ని ఆశించి ఆయన వెంబడిస్తున్నట్లయితే వాళ్ళ యూదా వంటి మనసు కలిగి ఉండవచ్చు. So the people who are maybe came to the Lord but then they are loving still money and the world, so they can be like Judas Iscariot. వాళ్ళు సంఘాన్ని
వాళ్ళ యొక్క సొంతం కొరకు వాడుకునే ప్రమాదం ఉంటుంది. So there is a danger that they may use the church for their own benefit. ఇస్కరియోతు యూదా యేసు ప్రభువుని తన 30 నాణేల కొరకు తను అమ్మేశాడు. So 30 silver coins for which Judas Iscariot he sold even our Lord. కాబట్టి అటువంటి మన సొంత ప్రయోజనం గురించి ఆశించే వారికి ఈ ప్రశ్న కాదు గాని, So this question I am going to ask is not for such people who are in the church but still looking for their own benefit. పేతురు వలె అన్ని విడిచి ఆయన వెంబడించే వారికి. But this question is for those who are like Peter, who wanted to leave everything and want to follow Jesus. వారిని ప్రభువుని వెంబడించాలని ఎంతో ఆసక్తి ఉన్న వాళ్ళ గురించి. So those who have a really strong desire that they want to really follow Jesus. అయితే ప్రశ్న ఏమంటే, The question is, మీరు యేసుని ప్రేమిస్తున్నారా? so do you love Jesus? నేనంటాను జవాబు నిశ్చయంగా అటువంటి వాళ్ళు ఒకవేళ వాళ్ళకి డౌట్ ఉన్నా యేసుని ప్రేమిస్తున్నారని నేను అనుకుంటున్నాను. So I think that many people give this answer that they love Jesus even if they have doubt. అయితే మన శక్తిని మనం ఎరిగి ఉన్నామా? రెండో ప్రశ్న. So second question is that do we know our strength? నేను అనుకుంటాను మనలో మెజారిటీ మాక్సిమం మనకి ఎంత బలహీనలో మనం ఎరగము మనము. I think like this, that many of us, majority of us don't know our true weakness, how weak we are. పేతురు వలెనే Like Peter, ఇప్పుడు మనం చేతులు ఎత్తమన్నాం అనుకోండి, ఎవరు నిజంగా ఆయన వెంబడిస్తున్నారు అని. so if I ask like all of you raise your hands, those who truly following Jesus, లేకుంటే ఎవరు ఆయన ప్రేమిస్తున్నారు అని. those of you who love Jesus, raise your hand. మనం అందరం చేతులు ఎత్తుతాం. So we all will raise our hands. అయితే ఆ యొక్క గొర్రెలు చెదరగొట్టబడే స్థితికి లేకుంటే ఆ యొక్క కష్టమైన స్థితి వచ్చినప్పుడు ఎంతమంది నిలబడగలిగి ఉంటాం మనం? But when that scattering, the situation of that scattering sheep, as Jesus mentioned, or any difficult situation comes, how many of us truly stand there? అది నిజంగా మనకి ఎంత శక్తి ఉందో మనం ఏం మాట్లాడుతామో తెలియజేస్తూ ఉంటుంది. So that only shows that how much strength we have, how weak we are. That really shows that. కాబట్టి ఇక్కడ పేతురు యొక్క యథార్థమైన స్థితి అతను తెలుసుకున్నప్పుడు అతనికి పశ్చాత్తాపం కలిగింది. అయ్యో నేను ఇంత బలహీనున్నా అన్నప్పుడు అతనికి పశ్చాత్తాపం కలిగింది. So when Peter came to know his true condition, that how weak he is, he was so much repented that oh, how weak I am, I never realized. So he really repented and wept. కాబట్టి మనం కూడా మన బలహీనతను ఎరిగినప్పుడు పశ్చాత్తాపం కలుగుతుంది. So even when we come to know our weaknesses truly, then that brings repentance. లేనట్లయితే ఇతరుల గురించి మన మనసులో వేరే అభిప్రాయాలు ఉండడము, బెటర్నెస్ ఉండడము జరుగుతుంది. So otherwise, then we may continue to carry different opinions about others, and we get offended or different things like that. ఇప్పుడు నేను ప్రశ్నించుకున్నాను అనుకోండి, నిజంగా ఆయన శిష్యుడునా అని మీరు ఎవరైనా నన్ను అడిగితే కనుక నేను చేయెత్తుతాను ఆయన శిష్యుడునని. So if any of you ask me this question, that are you the disciple of Jesus Christ, raise your hand, I will raise my hand. మరి నా యొక్క సిలువ నేను అనుదినము ఎత్తుకుని ఆయన వెంబడిస్తున్నాను అంటే, నేను అనుదినము ఆయన సిలువను ఎత్తుకుని వెంబడిస్తున్నానని నేను చెప్తాను. So if somebody asks that are you taking up his cross daily and following him, I will say that I am taking his cross daily and following him. మరి నిజంగా నేను ఆయన వెంబడిస్తున్నానా లేదా అని ఎప్పుడు తెలుస్తుందంటే, But truly am I taking up my cross and following him? When will I come to know that? ఒకవేళ గృహంలో పరిశీలించుకున్నట్లయితే, If you take the example, the situation in home, నా భార్య ఏదైనా మిస్టేక్ చేసినప్పుడు, my wife did some mistake, లేకుంటే పిల్లలు మనల్ని విసిగించినప్పుడు, or children irritated us, లేకుంటే వాళ్ళు ఏదో తప్పు చేసినప్పుడు, or when they do some mistake, నిజంగా విశ్రాంతిలో మనం ఉన్నామో లేదో మనం పరిశీలించుకున్నట్లయితే, యథార్థంగా మనం ఉన్నట్లయితే, మనం ఒకవేళ విశ్రాంతిలో లేదు అని కనుగొన్నట్లయితే, మనము అంటే మనం అనుకున్నంత శక్తి మనలో లేదు, మనం ఎంత బలహీనంగా ఉన్నాం. So in all those situations, if we are not able to be at rest and we are disturbed with all those things, then that means we are not so strong as we think, but there is some weakness in us. కాబట్టి అప్పుడు మనకి యథార్థమైన స్థితి అవసరం. దానికి రిపెంట్ అవడం ఎంతో ప్రాముఖ్యమైంది. So when we come to know our weakness in those situations, it's so important to repent at that time.
ఒకవేళ పరిశుద్ధాత్ముడు మనకు అప్పుడు జ్ఞాపకం చేస్తున్నాడనుకోండి, నువ్వు బలహీనుడు అని. అంటే ఆయన వాక్యం వెల్లడవుతుంది అప్పుడు. So at that time, if Holy Spirit is reminding us that see you are weak in this situation, at that time He will reveal His word to us, and then we need to repent. మనం అప్పుడు యథార్థంగా ఉన్నట్లయితే, ఆ చీకటిలో అంటే మనము అక్కడ పడిపోయిన స్థితిలో, డిస్టర్బ్ అయిన స్థితిలో కూడా వెలుగు పుడుతుంది మనకి. So if you are really upright and honest before God, in that situation where you have fallen, you are weak, at that time you will receive a light from God. ఒక్కొక్కసారి మనము చిన్న విషయాలకే భార్య మీద గాని, భర్త మీద గాని విసుక్కుంటూ ఉంటాం. So sometimes for very small thing we get irritated with wife and children. అంటే పేతురు యేసుప్రభుని గురించి బొంకిన విషయం కంటే ఇదెంతో చాలా చిన్న విషయం ఇది. So compared to the situation where Peter went through, where he denied Jesus Christ 3 times, compared to that, the situation in our home is very, very small thing with our wife or children. ఇంకా అనేకమైన విషయాలు మనకు తెలుసు. ఆ విధంగా సనకూడదని మనకు తెలుసు, లేకుంటే ఫిర్యాదు చేయకూడదని తెలుసు. అయినా మనం చేస్తాం. So today we know many things that we should not be getting irritated or upset like that with wife and towards children, but still we do it. ఒక్కొక్కసారి పిల్లల్ని మనము కోపంతో వాళ్ళని డీల్ చేస్తూ ఉంటాం. అంటే వాళ్ళు ఏదన్నా తప్పు చేసినా, ఒకవేళ వాళ్ళు తప్పు చేయకపోయినా వాళ్ళు తప్పు అనుకోని కొన్నిసార్లు వాళ్ళని కొట్టి లేకుంటే సీరియస్ కోపడతాం మనం. So sometimes children, they haven't done such a really mistake, but we think that is a mistake and we get angry and we beat them, we punish them. We do sometimes like that. మరి పిల్లల్ని శిక్షించడం మంచిదేనా అంటే మంచిదే. Is it good to discipline or if needed to beat them? Is it needed? It's correct. అయితే నేను అది కోపంతో చేస్తున్నానా? లేకుంటే అది తను తప్పు చేశాడని ఎరిగి తనకు అర్థం అవ్వడానికి నేను వేచి ఉండి పూర్తిగా తెలుసుకొని అర్థమయ్యేటట్టు చెప్పి నేను శిక్షిస్తున్నానా అన్నదే ప్రశ్న. So the question is, am I doing that discipline out of anger or to make the child to realize the mistake he has done so that he can be corrected? For that I am doing that discipline. నేను అనుకుంటా 99% మనము కోపం వచ్చినప్పుడు వెంటనే ఆ కోపంలో శిక్షిస్తాం. So many a times 99% we get angry with our child and then immediately we go and punish that child. కాబట్టి అసలు అక్కడ వాళ్ళు శిక్షించడం కంటే అసలు కోపపడడం పాపమని మనం ఎరగము. So even before disciplining, the anger in our heart, that is a sin that we never realize that. ఆ కోపము మనం శిక్షించిన తర్వాత మనం డిసిప్లిన్ చేసామనుకుంటాం కానీ ఏ ఉద్దేశంతో కోపపడి చేశానా లేకుంటే నేను మంచి మనసాక్షితో చేశానా అన్నది మనం పరిశీలించుకోము. So after disciplining children, I only think that I have done right thing by disciplining my child, but I never see that whether I have done it out of anger or out of love and patiently to really correct that child. ఒకవేళ పాపంతో మనం చేశామని అంటే పాపం అంటే ఇక్కడ కోపంతో నేను చేశానంటే నేను సెటరేట్ చేసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నానా లేదా అన్నది కూడా ప్రశ్నే. If I punish my child out of anger and that is a sin in my heart, then immediately I have to go and repent. Am I willing to do that? నేను సరి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నానా అన్నది పరిశీలించుకున్నట్లయితే ఆ విధంగా మనము ఎంత శక్తి మనం కలిగి ఉన్నామో మనం ఎరగవచ్చు మనం. If I examine my heart truly, that am I ready to correct myself or repent myself when I get angry like that, then I know that how weak I am in that situation. కాబట్టి ఈ విధంగా మనము ఆ యొక్క పరిస్థితుల్లో యథార్థంగా ఉండడానికి అనేకమైన పరిస్థితులు దినములో అనేక సార్లు మనకు సంభవిస్తూ ఉంటాయి. So like that, to be upright and to check our hearts, there are many situations, many opportunities God gives us in our daily life. అసలు ఆయన ఎంత మంచివాడో ఇక్కడ మనకి బలహీనతని తెలియచేయడానికి శక్తిమంతుడైన దేవాతి దేవుడు మన తండ్రి అని ఎంత ఆశపడుతున్నాడో మన బలహీనతల్ని మనకి చూపించడానికి మనం గ్రహించినట్లయితే. So if you are able to see with your eyes that how much God is loving us and He is so much desiring to show our true weakness, our true condition through all these situations He is allowing and how good He is, then we come to know that how much He is doing good for us. ఆయన మహిమను మనం చూస్తాం. పశ్చాత్తాపడడానికి ఎంతో మనము ధైర్యంతో ముందుకు వెళ్ళిపోతాం మనం. So if you truly able to see this goodness of God behind all this, then when we see our weakness, we immediately rush to God to repent. అసలు ప్రాబ్లం ఏమంటే అసలు మనలో ఉన్న పెద్ద ప్రాబ్లం ఏమంటే The big problem today in our lives, మనం ఊహించుకున్నంత ఆత్మీయంగా బలవంతులం కాదని మనం ఎరగకపోవడం. so
So the way we are imagining ourselves that we are very spiritual, very strong spiritually, but how weak we are spiritually, we are not able to understand that. కాబట్టి మనము పై సంగతులు అంటే ఎవరికైనా సువార్త చెప్పో, లేకుంటే వాక్యం చెప్పో, లేకుంటే కొన్ని వరాలు కలిగి ఉండో దాన్ని బట్టి ఆత్మీయులమని మనం అనుకుంటాం. So just by looking at the things at surface, external things, that I have shared gospels to somebody or preached somewhere, or maybe some external gifts or talents I have, I will think I am spiritual based on those things. ఆ శక్తిని బట్టి మనం ఆత్మీయులం అనుకుని మనం అనేక సార్లు పడిపోతూ ఉంటాం మనం. దాన్ని ఊహించుకుంటూ సరైన సమస్యొచ్చినప్పుడు మనం పడిపోతూ ఉంటాం నిలవలేక. Looking at all those things, I think I'm strong because of all these things outside what I am doing. I think and live like that, but then when situations come, I keep falling and failing. కాబట్టి ఇక్కడ మనం యోహాను సువార్త 21వ అధ్యాయంలోకి మనం వచ్చినట్లయితే కొన్ని మాటలు చూద్దాం. John chapter 21, if you see, let us see few words. ఇందులో మీకు బాగా తెలిసిందే ఇది ఈ యొక్క పేతురు తను ఎంత బలహీనుడో ఎరిగి తను చేపలు పట్టడానికి మిగతా కొంతమంది శిష్యులు కూడా తనతో వెళ్ళారు. వాళ్ళు చేపలు పట్టడానికి రాత్రంతా కూడా వాళ్ళు చేపలు పట్టారు వాళ్ళు. ప్రయత్నం చేశారు. So here already Peter came to know how weak he is, and he went for fishing. Along with him, other disciples also went, and the whole night they were trying to catch fish. అయితే ఎంతో బలవంతులం అనుకున్న వీళ్ళని గత కొద్ది 2-3 రోజుల క్రితం జరిగిన సంఘటనని బట్టి వాళ్ళు ఎంతో బలవంతులు అనుకున్న వారిని 5వ వచనంలో ప్రభు అడుగుతున్నారు. యేసు పిల్లలారా భోజనముకు మీ యొద్ద ఏమైనదా ఉన్నదా అని వారిని అడగగా. So here 2-3 days back, all these disciples, they were thinking they were very strong and they will be able to stand. But now, just after 2-3 days, Jesus here, he's coming and asking, John chapter 21 verse 5, that children, do you have anything to eat? వాళ్ళ దగ్గర ఇక్కడ యథార్థత 6వ వచనం మొదటి పాటలో ఈ విధంగా ఉంది. లేదని వారు ఆయనతో చెప్పారు. అంటే ఎంతో యథార్థంగా ఉన్నారు ఇక్కడ. లేదు ప్రభువా, లేదు ఇక్కడ అని చెప్తున్నారా వాళ్ళు. So here the end of verse 5 in English, that they answered him, no. So there is కాబట్టి ఎంతో యథార్థంగా ఉన్నారు వాళ్ళు. So they are very honest and upright here that we have nothing. వెంటనే వాళ్ళకి వెలుగు కలిగింది. ఇక్కడ మీరు 6వ వచనంలో చూసినట్లయితే ప్రభు చెప్పారు కుడివైపున వేయమన్నారు. వాళ్ళు ఎంతో వల లాగలేనంత విస్తారమైన చేపలు వాళ్ళు పట్టుకున్నారు. So immediately they received light in their life, that Lord showed them that to cast the net on the right hand side, and they were not able to even catch the fish, that such a big fish, that many fish they got. కాబట్టి వాళ్ళ యథార్థత ఏం చేసిందంటే వాళ్ళకి వెలుగు కలిగేటట్లు చేసింది. ఇక్కడ దేవుని బట్టి సహాయం దొరికేటట్లు చేసింది. So because they were honest before God that they had nothing, that brought light in their life, and now they are able to find fish. మనం కూడా ఆయా పరిస్థితుల్లో నిజంగా యథార్థంగా ఉన్నట్లయితే పరిశుద్ధాత్మ దేవునికి మనము ఆయన స్వరం విని మనం ఎంత బలహీనం మనం ఒప్పుకున్నట్లయితే ఎంతో వెలుగు కలుగుతుంది మనకి. So we also in different situations, when we hear the voice of Holy Spirit, and when he asks some things, when we really confess that we are weak, we have nothing, then at that time we will receive so much light in our lives. ఈవెన్ మన కుటుంబంలో కూడా Even in our family life. 133వ కీర్తన సంఘంలో కంటే కుటుంబంలో మొట్టమొదటిగా నెరవేరుతుంది. So verse 133, Psalm 133, we read that verse will be fulfilled more than church. In family it will be fulfilled more. మన ఫ్యామిలీలో ఎంత ఐక్యత ఉంటుందంటే అది మనము ఆ పరిమళ వాసనగా ఉంటుంది. ఎంతో సమాధానం ఉంటుంది. ఆత్మీయ ఎన్ని కష్టాలు ఉన్నప్పటికీ కూడా. So whatever difficult situations, troubles that comes in our family life, if we cling to that verse and we are really upright and honest in our every situation, there will be so much unity and joy in that family. కాబట్టి ఈ యొక్క వచనాల్లో ఏం జరిగిందంటే ఇంకా మనం చూసినట్లయితే ప్రభు 12వ వచనంలో యోహాను సువార్త 21వ అధ్యాయం 12వ వచనంలో చేపలు అంత విస్తారంగా పడినను వాళ్ళ పిగలలేదు. యేసు రండి భోజనం చేయడని వారితో అనేను. ఇక్కడ ప్రభు చెప్తున్నారు ఇంకా తినాలి వాళ్ళు, ఇంకా భుజించాల్సింది ఉంది ఇక్కడ శక్తి పొందడానికి. So John chapter 21 verse 12, that come and have breakfast. So here still they haven't eaten, they are so weak and they need to eat this food to be strong. కాబట్టి మనం కూడా అనేక సార్లు ఏదైనా వాక్యం మీద వెలుగు కలిగితే మనం బలవంతులు అనుకుంటాం. బలవంతులు కాదు, మనం దాని గుండా వెళ్ళినట్లయితే అంటే దాన్ని మనం భుజించినట్లయితే మనం బలం పొందుతాం, నిజమైన బలం. So we also think that immediately when we received the light, we think we have become already strong. We haven't, but
through that light, when we walk in that light, when we go through that, then we become strong. ఎందు గురించి అంటే మీరు మధ్యలో తర్వాత ధ్యానించినట్లయితే వచనాలు ఆ చేపల్ని మంట మీద పెట్టాలి. అది తినడానికి యోగ్యంగా ఉండాలి. కొన్ని పరిస్థితులు గుండా వెళ్ళాల్సి ఉంటుంది. So if you see the following verses in this chapter from verse 5 onward, that they have to catch that fish, they have to put it on the fire, and then they have to cook, and then they have to eat, and they have to go through situations like that so that they can be strong. కాబట్టి ఇక్కడ పేతురు యొక్క పరిస్థితుల్లో నన్ను నేను పెట్టుకొని చూసినప్పుడు నిజంగా నేనెంత దౌర్భాగ్యుడిని ప్రభు అని ఎరగడానికి ప్రభు సహాయం చేస్తూ ఉంటారు. So in the place of Peter, if we keep ourselves, then we come to know through every situation that Lord, how wretched I am, how weak I am. We come to know that. నిజంగా యథార్థంగా దేవుని దగ్గర మనం ఉన్నట్లయితే మనం ఎంతో వెలుగును పొందుతాం మనం. So if we are truthful before God, honest before God, then we receive so much of light. మన క్రైస్తవ జీవితంలో ఎందుకు అనేకమైన ఫిర్యాదులు ఉంటాయి, ఎందుకు అనేకమైన పరిస్థితుల్లో సంతోషంతో ఉండలేము అంటే So in our Christian life, why there are so many complaints, grumbling, why we can't live with joy in all situations? Because మనం యథార్థంగా ఉండలేకపోతున్నాం. we are not able to be honest. ఉదాహరణకి ఒకవేళ మనలో ఎవరైనా ఎప్పుడైనా ఎవరి దగ్గరైనా దొంగిలించామనుకోండి, అది ఆఫీస్‌లో గాని, లేకుంటే ఇంట్లో గాని, వేరే వాళ్ళ దగ్గర గాని ఏదైనా దొంగిలించాం ఏదో ఒకటి. So for example, we have stolen something from office or from neighbor's house or something in our own house, something we have stolen, అది చిన్నది గాని, పెద్దది గాని. maybe small thing or big thing. పరిశుద్ధాత్ముడు జ్ఞాపకం చేస్తాడు ఒక టైంలో దాన్ని వాళ్ళకి ఇచ్చేసేయని. So Holy Spirit reminds us that at some point of time that you need to go, you must return that to that person. మన మనసాక్షిని ఎంత నిర్మలం పరుచుకుంటామంటే ఇటువంటి విషయాల్లో So in this type of situations, we make our conscience so clear. అంటే ఈ విధంగా అనుకుంటాం. మనం ఊహించుకుంటాం. ఏ విధంగానంటే ఆయన నన్ను క్షమించాడు. ఆయన క్షమాపణ అడిగాను ప్రభువా, దొంగిలించాను. ఆఫీస్‌లో దొంగిలించాను. నన్ను క్షమించు ప్రభువా అని అడిగాను. ఆయన క్షమించాడు అని మనము సరిపుచ్చుకుంటాం. So many times we satisfy ourselves with saying that I have stolen something from office. I asked for forgiveness and my Lord has forgiven. So that's how we try to satisfy our conscience. మరి ఆయన క్షమించాడా అంటే క్షమించాడు. So did really God forgive you? Yes, He has forgiven you. మరి నిన్నెళ్లి ఇచ్చేయమన్నప్పుడు నువ్వు విధేయత చూపించావా అంటే మరి నువ్వు చూపించలేదు. But when God also asked you to return that in office, did you return? You haven't shown obedience there. లేకుంటే ఎవరైనా నన్ను గాయపరిచి ఉన్నావు, వారిని నువ్వు ఎంతో దురుసుగా మాట్లాడి ఉన్నావు, గాయపరిచి ఉన్నావు ఒక వ్యక్తిని. Or you have spoken very harsh way, very hard words, and you have wounded that person's heart. అయితే మరి ప్రభు అడిగా క్షమించు ప్రభు అన్నావు. మరి ప్రభు క్షమించాడు. So you ask the Lord, please forgive me, and Lord has forgiven you. అది ఒక సైడ్, అది ఒక పక్కనే. But that is only one side. రెండో పక్కన ఏమంటే నీ యథార్థతను పరిశీలించడానికి నిజంగా నువ్వు అటువంటి ఆసక్తి కలిగి ఉన్నావా లేదో చూడడానికి ప్రభు నీతోటి అంటున్నాడు, వెళ్ళి వాళ్ళని క్షమించమని అడుగుమని. మరి నువ్వు అడుగుతున్నావా? But Lord also wants to test your honesty, that He will say also that other side to go and ask forgiveness from that person to whom you have spoken in a harsh way. But did you obey that? దీని విషయంలో మనం అనుకుంటాం, నేను ఎంతో బలహీన ప్రభు, బలహీనరాల్ని వెళ్ళి చెప్పలేను అని అంటాం మనం. So in this area we tell our God that Lord, I am so weak, I cannot go and ask forgiveness from that person. అంటే అది మరొక అబద్ధం అది. So that is another lie. ఒకవేళ బలహీనుడైతే ఎంతో తేలిగ్గా వెళ్ళి చెప్తాడు. So a weak person who thinks is nothing, like very humble person, he'll go and very easily ask forgiveness from a person. కానీ మన గర్వం ఏం చేస్తుందంటే అది ఒక పక్కన మనం తీసుకుని ప్రభు నన్ను క్షమించాడులే, మనం అడగకపోయినా పర్లేదు అనుకుంటాం. So but our pride makes us to think that God has forgiven, that is enough. It is not so important to go and say sorry to that other person. మనం సెటరేట్ చేసుకోవాలి మ్యాటర్స్ ని. So we need to settle the matters there and then when the Lord prompts us. నువ్వు ఒక అన్యాయంగా వడ్డీ తీసుకుంటే నువ్వు ఇచ్చేసేయాలి, అది ఆ విధంగా తీసుకోవడానికి లేదు బైబిల్ చెప్పిన ప్రకారము. So unjustly, if you have taken some interest from somebody, then if Lord says go and return that, we should go and return that. ఒకవేళ ఎవరైనా అన్యాయం చేసినట్లయితే వారిని క్షమించాలి, అది నా డ్యూటీ, అది ఇతరుల డ్యూటీ కాదు. So if you have cheated someone, you need to immediately settle that matter also. కాబట్టి ప్రభుని అడగాలి, అవును ప్రభా నేను ఈ స్థితిలో ఉన్నా, నాకు సహాయం చేయమన్నప్పుడు ఆయన వెలుగునిస్తాడు. So when we are in this weakness, when we go to God and say, yes Lord, I am weak in this area, and if you repent, He will give us light.
మరి ఆ లైట్‌లో నన్ను నేను చూసుకోగలుగుతాను. But in that light, I can only see myself. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు చెప్తాడు ఏం చేయాలో నెక్స్టు. So next step, Holy Spirit again will guide us what we need to do after that. సరి చేసుకోమంటే సరి చేసుకోవాలి. Whether He says correct yourself, we need to correct ourselves. నేను క్షమించమంటే క్షమించాలి. And He says forgive somebody, we need to forgive that person. కాబట్టి ఆ విధంగా ఉన్న వ్యక్తికి ప్రభు భుజించడానికి ఎంతో ఆహారాన్ని ఇస్తాడు. ఆయన వాక్యాన్ని ఇస్తాడు. So a person who is having that kind of heart, who is willing to obey, he will give the food, the spiritual food, so much to be stronger. కాబట్టి ఈ విధంగా మనము మన జీవితంలో యథార్థంగా ఉన్నట్లయితే మనము నిజంగా ఆరాధించే వాళ్ళగా మనం ఉంటాం ఆయన్ని. So that way, if we are upright, then we will be of those who worship the Lord with a true heart. మనం అనేక మంది మనం చూస్తాం ప్రభు మేము క్షమించాడు అనే వర్తమానం వినడానికి మనం ఎంతో సంతోషంగా ఉంటాం. So many of us, we can see like this, that to hear a message about God will forgive you. So we all like that message. మనం వెళ్ళి మన మ్యాటర్స్‌ని సెట్ చేసుకోవాలి అన్న దానికి ఆయన పరిశుద్ధాత్ముడు చెప్పిన ప్రకారము ఒకవేళ ఆయన ఇచ్చిన నడిపింపు ప్రకారం మనం వెళ్ళాలి అన్న వర్తమానానికి మనం ఇష్టపడము. But the other side, if someone is preaching a message that we need to be sensitive to the voice of Holy Spirit, if he says something, we need to be obeying that voice, we need to set right the things, whether forgiveness, asking forgiveness, those things we need to settle. That message we may not like so much. మనం విధేయత చూపించాలి. దేవుడు సహాయం చేస్తాడు. ఆయనకి మనం ఇష్టలుగా మనము ఉండగలుగుతాం ఆ విధంగా. But that is the one which helps us to be obedient and to live a life pleasing to God. అయితే ఇక్కడ ఈ యొక్క వచనంలో చివరగా ఇక్కడ 17వ వచనం యోహాను సువార్త 21వ అధ్యాయం 17వ వచనంలో ఈ మాట ఉంది. John chapter 21 verse 17, there is a verse. ప్రభు ఆ యొక్క పేతురుని మూడోసారి నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగిన సిచ్యువేషన్ ఇది. So here third time in this verse, Jesus was asking Peter that Simon, son of John, do you love me? రెండు విషయాలు ఇతను ప్రాముఖ్యమైన విషయాలు చెప్తున్నాడు పేతురు. Here Peter was responding two important things. అతను ఎంతో వ్యసన పడ్డాడు ఇక్కడ. So he was so much grieved. అంటే ఎంతో అసహనం వచ్చేసింది అతనికి. So he was like little impatient in his heart. అతను అయినా చెప్తున్నాడు ప్రభువా నీవు సమస్తమును ఎరిగిన వాడివి. So Lord, you know all things. అంటే ఇంత క్రితం సమస్తము ఎరిగిన ప్రభు చెప్పిన మాటలకి లేదు ప్రభా నేను అలాగ ఉండను ఇలాగ ఉంటానని చెప్పాడు. So earlier the same Jesus, when he spoke to Peter, he said no, I'm not like that, I'm like this. కానీ ఇక్కడ ఇతను చెప్తున్నాడు సమస్తమును ఎరిగిన వాడు అంటే ఆ సమస్తములో ఏముందంటే. So here Lord, you know all things. So he's saying like that. So what is that all things? పేతురు ఎంత బలహీనుడో కూడా ఆయన ఎరిగిన వాడని. So that means that Lord, you know how weak I am. That is the meaning. అయితే అతను పడిపోతాడని ప్రభు ఎరిగినవాడు. So Lord knows that Peter is going to fall. That is what he's acknowledging here. ఇంకొక మాట చెప్తున్నాడు పేతురు నీను ప్రేమించుతున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాను. And then also Peter was saying, you know that I love you. అది కూడా సత్యమే. So that is also true. అతను ప్రేమిస్తున్నాడు. So Peter loves Jesus. అది నువ్వు ఎరుగుదు నువ్వు. Lord, you know that. అయితే నువ్వు సమస్తమును ఎరుగుదు అదేమంటే. But Lord, you know all things. What are those all things? నేను ప్రేమిస్తున్నాను కానీ I love you so much. ఇటువంటి పరిస్థితుల్లో నేను నిలబడి ఉండలేకపోతున్నాను. నేను ఎంత బలహీనుడో ఎరుగుదు. But there are situations that I'm not able to stand. You know how weak I am. I'm falling sometimes, Lord. మరొకసారి యథార్థత చూస్తున్నాం పేతురులో. So once again we see the uprightness, the honesty in Peter's life. కాబట్టి దీన్ని జయించడానికి పరిశుద్ధాత్మ అవసరమైనది. But to overcome this, he needs the power of Holy Spirit. కాబట్టి మనం కూడా యథార్థంగా ఉండడంతో పాటు So we also, while we are being honest and upright, నేను ఏదైనా మ్యాటర్ సెటరేట్ చేసుకోవాలంటే పరిశుద్ధాత్మ సహాయం అవసరం, శక్తి అవసరం నాకు. So to set right and to show obedience to Holy Spirit, we need the power of Holy Spirit. నేను క్షమించడానికి కానీ, To forgive somebody, క్షమాపణ అడగడానికి కానీ, to ask forgiveness from somebody, కోపాన్ని జయించడానికి కానీ, to overcome anger, నా యొక్క చూపులు చేయించడానికి కానీ, to overcome the lust of my eyes. అనేకమైన విషయాలు నీ కొరకు సాక్షిగా ఉండడానికి నాకు పరిశుద్ధాత్మ శక్తి నాకు అవసరం ప్రభువా. Many things to be a witness for Christ, I need the power of Holy Spirit. కాబట్టి అటువంటి వారికి శుభవర్తమానం ఏమంటే, For such people, the good news is 112 కీర్తన 4వ వచనం మొదటి భాగము, యథార్థవంతులకు చీకట్లో వెలుగు పుడుతుంది. Psalm 112 verse 4, the first part, that for upright, even in darkness, they will receive the light.
సమస్తమును ఎరిగిన మన ప్రభువు. So our Lord knows all things. కాబట్టి మనం ప్రభువుని ఆరాధించే ముందు మన హృదయాలను ఒకసారి పరిశీలించుకుందాం. Before praise and worship, let us examine our hearts. హైదరాబాద్ స్థానిక సంఘం నుంచి 2-3 మీరు క్లుప్తంగా మీరు ఆరాధించవచ్చు. మీరు ఆరాధించేటప్పుడు మీరు దయచేసి అన్‌మ్యూట్ చేసుకొని మీరు క్లుప్తంగా ఆరాధించి మీరు తర్వాత మ్యూట్ చేసుకోవచ్చు. So from CFC Hyderabad local church, few of you can unmute yourself and worship the Lord briefly, and after you finish worshiping, you can unmute, you can mute yourself again. ఆయన శక్తితో మనల్ని నింపాలని ఆశపడుతున్నాడు. So he is desiring today that he wants to fill us with his strength. యథార్థవంతులుగా మనం ఉన్నట్లయితే నిత్యంగా ఆయన కార్యం చేయగలడు. So if you are really honest and upright, God can do his work and accomplish in your life. మన బలహీనతలు మనం ఎరగం మనం. So we don't know really our weaknesses. ప్రేమిస్తున్నామన్నది వాస్తవమే, ఆయన ప్రేమిస్తున్నామన్నది. So it is true that we are loving him. అయితే మన బలహీనమన్నది మనం ఎరగము. But many times we don't know that we are weak. ఆ బలహీనతను ప్రభు చూపించినప్పుడు మనం రిపెంట్ అవ్వాలి. But when the Lord is showing that weakness in our life, we need to repent immediately. సరి చేసుకోవాలి మనం. We need to correct ourselves. సమస్తం ఎరిగిన వాడు, ఆయన మనకు సహాయం చేయవాడు. So he knows all things and he can help us. కాబట్టి ఆయన పాదం యొద్దకు వద్దాం, ఆయన స్తుతిద్దాం మనం. So let us come to his feet and let us worship him and praise him. చేయి చాసి ఆయన పిలుస్తున్నాడు. పడిపోయిన నిన్నే, ఒకవాడు ఎందుకు బ్రతకడం అనుకుంటున్న ఇబ్బందులో నిన్నే ఆయన పిలుస్తున్నాడు. So he is actually stretching his hand and is inviting you and asking you, the person who is fallen and who is thinking that why should I live, there is no purpose for my life, such a condition you are in, but Lord is inviting such a person that come and he can strengthen. ఈ గోతులో నుంచి నేను లేవగలనా, ఈ పరిస్థితి నుంచి నేను దాటగలనా అని నిన్నే ఆయన పిలుస్తున్నాడు. So you may be thinking that this pit I have fallen, that can I come out of this pit ever in my life, and such a discouraged person, today Jesus is calling such a person. అవును సహోదరి సహోదరుడా, నువ్వు ఆయన ప్రేమిస్తున్నావు అన్నది వాస్తవమే. So it is true that you love Lord Jesus Christ, and that is true. అయితే ఆయన అంతకంటే అధికంగా మనల్ని ప్రేమిస్తున్నాడు. But we need to also know that our Lord Jesus loves us much more than our love. ఈ పరిస్థితులను బట్టి మనం ఎంత బలహీనం ఎరిగినట్లయితే, ఆయన స్వరం మనం విన్నట్లయితే, ఆయన చేయి పట్టి మనం లేవనెత్తడానికంటే మనం భుజించడానికి ఆయనే సిద్ధపరుస్తున్నాడు. So in all our situations, if we come to know that how weak we are and we are ready to acknowledge that, he is ready to lift us out of that and he is ready to strengthen us with his foot. ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధంగా ఉన్నాడు మనం బలపరచడానికి, ఆదరించడానికి, లేవనెత్తడానికి. The comforter Holy Spirit is ready to hold your hand, to give you power to bring you out of that situation. కాబట్టి విశ్వాసంతో ఆయన స్తుతిద్దాం. So let us have faith and let us praise God with this by faith. పరలోకమందున మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, మీ ఘనమైన నామమునకు వందనములు, స్తోత్రం. నువ్వు ఎంత మంచివాడు, మా కొరకు నువ్వు ప్రాణం పెట్టి ఉన్నావు, నువ్వు సమస్తమును ఎరిగిన వాడు ప్రభువా. నాయన మేము రేపు పడిపోతామంటే ఒకవేళ అది కూడా నీకు తెలుసు. నిజంగా నీ ప్రేమ ఎంత గొప్పది ప్రభువా. అయినప్పటికీ మనం ప్రేమిస్తున్నావు నాయన. మా బలహీనతను ఎరిగి ఆయన నీ ఎదుకు వచ్చినప్పుడు నువ్వు మహాశక్తితో మమ్మల్ని ఆవరించి పరిశుద్ధాత్మతో నింపి నాయన మమ్మల్ని జయించే వారికి చేయడానికి నువ్వు మాకు వాగ్దానం ఇచ్చిన ఆ విధంగా మమ్మల్ని కడుతున్నావు, మిమ్మల్ని స్తుతిస్తున్నాం, మిమ్మల్ని ఆరాధిస్తున్నాం ప్రభువా. ఈ యొక్క నాయన నీ వాక్యాన్ని, ఈ వాక్య వెలుగులో మేము నడుస్తూ ప్రభువా, సహోదర ప్రేమతో ఇంట్లో, గృహంలో, సంఘంలో, అన్ని చోట్ల ఆ విధంగా నీకు సాక్షిగా ఉండడానికి, మా బలహీనతను ఎరిగి కూడా నువ్వు మనం ప్రేమిస్తున్నావు అంటే ఎంత గొప్ప ప్రేమ. మా వృధాశ్రయం అంతటి నుంచి విడుదల దయచేయమని, మీ కృప చూపించి సహాయం చేయమని ప్రభువైన యేసుక్రీస్తును స్తుతించి ఆరాధించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.